అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆయనకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి జగన్ ఎన్డీఏ జంక్షన్, పెద్దుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ కి రోడ్డు మార్గాన వెళ్తున్నారు. వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆయనకి ఘన స్వాగతం లభించింది. ఎయిర్పోర్ట్ నుంచి జగన్ ఎన్డీఏ జంక్షన్, పెద్దుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి రోడ్డు మార్గాన వెళ్తున్నారు. ఆ లైవ్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వెంట ఆయన అభిమానులు, కార్యకర్తలు కూడా వెళ్తూ ఉన్నారు. అందరికీ అభివాదం చేస్తూ మాజీ సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఆ లైవ్ మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. విశాఖపట్నం పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ మనకు అందిస్తారు. సురేష్, విశాఖపట్నం చేరుకున్న జగన్ ఇప్పుడే ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన పర్యటన ప్రారంభించారు. ఏదైతే అనకాపల్లి జిల్లా మాకవరంలో ఉన్న మెడికల్ కళాశాలకు సంబంధించి పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ఆయన ఇవాళ పర్యటన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఏదైతే జగన్ వచ్చిన టైం నుంచి కేవలం ఆయన జగన్ వెంట వెళ్లే వాహనాలకు తప్ప మిగతా వాహనాలకు వాళ్ళు అనుమతి ఇవ్వకుండా ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 11 గంటల 15 నిమిషాల తర్వాత వైజాగ్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వైఎస్ జగన్ కు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఇక్కడ స్వాగతం పలికిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక్కడకు దాదాపు 9 గంటల 30 నిమిషాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు చేరుకున్న పరిస్థితి అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. మొత్తం ఆయన పర్యటనకు సంబంధించి ప్రత్యేక కాన్వాయ్ కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే ఆయన్ని ఆ కాన్వాయ్ ద్వారా తీసుకెళ్లే ప్రయత్నం అయితే పోలీసులు చేసిన పరిస్థితి అయితే ఉంది. కేవలం ఆయన వెంట 10-15 వాహనాలు మాత్రమే వెళ్ళటానికి పోలీసులు అనుమతించారు. తర్వాత వచ్చిన వాహనాలను మొత్తం నిలిపివేసిన నేపథ్యంలో అదే కాన్వాయ్ లో వెళ్తున్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వాహనాన్ని కూడా పోలీసులు నిలిపివేయడంతో ఆయన తీవ్ర వాగ్వివాదానికి దిగారు. ఏదైతే కట్టుదిట్టమైన ఆంక్షలు విధించవచ్చు కానీ కనీసం ఆయన వెంట వెళ్లే ముఖ్య నాయకుల వాహనాలను కూడా అనుమతి ఇవ్వకపోవటం ఏంటనే ఆయన వాగ్వాదానికి దిగిన నేపథ్యంలో ఆ తర్వాత ఈ వాహన శ్రేణిని అనుమతించిన పరిస్థితి ఉంది. అయితే ఈ కాకాని నగర్ దగ్గర ఆయన స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన కార్మికులు జగన్ ను కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాలను కూడా ఆయనకి పూర్తి స్థాయిలో వివరించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాని తర్వాత ఏదైతే కాకాని నగర్ తర్వాత ఐఐడి చూసుకొని ప్రస్తుతం పెందుర్తి నియోజకవర్గంలో జగన్ కాన్వాయ్ ప్రవేశించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తం ఏదైతే జగన్ పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు కూడా ఆయన పర్యటన కోసం తరలి వచ్చిన పరిస్థితి ఉంది. భారీ కాన్వాయ్ నడుమ ఆయన ప్రోగ్రాము వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఆయన అనకాపల్లి జిల్లాలో ఉన్న ఈ మెడికల్ కళాశాలకు చేరుకున్నారు. ప్రస్తుతం మెడికల్ కాలేజీ తీరుతెన్నులు, అక్కడ గతంలో జరిగిన నిర్మాణ పనులకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అనే అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఆ తర్వాత విశాఖపట్నం కేజీహెచ్ కు చేరుకొని అక్కడ ఎవరైతే ఈ గిరిజన బాలికలు అస్వస్థతకు గురయ్యారో కుర్పాము గిరిజన పాఠశాలకు సంబంధించి వాళ్ళను కూడా పరామర్శించే పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్షయ. ఓకే సురేష్.
వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆయనకి ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఉదయం 9 గంటల నుంచే వైసీపీ అభిమానులు శ్రేణులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి జగన్ ఎన్డీఏ జంక్షన్, పెద్దుర్తి, కూడల మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి దర్శిపట్నం మెడికల్ కాలేజీ రోడ్డు మార్గాలు వెళ్తున్నారు. పోలీసులు సూచించిన మార్గంలోనే ఆయన రోడ్డు మార్గాన నర్సీపట్నం మెడికల్ కాలేజీ మార్గాన అక్కడికి వెళ్తూ ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఆయన చూడడానికి పెద్ద ఎత్తున ఆయన ఫ్యాన్స్ అలాగే వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. లైవ్ కూడా మనం చూస్తున్నాం. విశాఖ నుంచి ఆయన రోడ్ షో ముందుకు వెళ్తూ ఉంది. పోలీసులు కూడా ప్రతి కాన్వాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులు ఆయన కలిసినట్టుగా తెలుస్తోంది. అలాగే కురుపాంలో ఎవరైతే బాలికలు అస్వస్థతకు లోనయ్యారో వారిని కూడా మాజీ సీఎం జగన్ పరామర్శించున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఆయనకి ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు అలాగే అభిమానులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి జగన్ ఎన్డీఏ జంక్షన్, పెందుర్తి, కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్కి రోడ్డు మార్గాన్ని వెళ్తున్నారు. ఈ మార్గాన్ని పోలీసులు సూచించారు. సో ఆయన చూడడానికి పెద్ద ఎత్తున అక్కడికి జనం తరలి రావడం జరిగింది. ఆ లైవ్ కూడా మనం చూస్తున్నాం విశాఖ నుంచి. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులు కూడా జగన్ ని కలిసి తమ అర్జీలను సమర్పించారు. వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే కురుపాంలో ఎవరైతే బాలికలు అస్వస్థతకు లోనయ్యారో వారిని కూడా పరామర్శించుకున్నారు. పోలీసులు ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటు చేశారు. జగన్ రోడ్డు మార్గాన వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. అలాగే మనం చూస్తున్నాం.